హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన సెషన్లో మనం వచ్చేసి బిజినెస్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సర్వీస్ నౌలో బిజినెస్ టూల్స్ అంటే మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిజినెస్ టూల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి సర్వీస్ నౌ డెవలప్మెంట్లో. సో అందుకని మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మనకి ఈ టాపిక్లో వచ్చేసి ఇవాళ సెషన్లో బిజినెస్ టూల్స్ అంటే ఏంటి, సర్వీస్ నౌలో బిజినెస్ టూల్స్ ఎలా రన్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో, తర్వాత బిజినెస్ రూల్స్ని ఎవరు క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, అండ్ బిజినెస్ రూల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ బిజినెస్ రూల్ ఎప్పుడు ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ వన్ బై వన్ మనం తెలుసుకుందాం. అసలు ఫస్ట్ మనకి బిజినెస్ రూల్ అంటే ఏంటి, ఓకే, మనకి ఇది ఇంపార్టెంట్ కదా. నార్మల్గా మనకి బిజినెస్ రూల్ అంటే ఏంటి, బిజినెస్ రూల్ అనేది సర్వర్ సైడ్ మనకి రన్ అవుతుంది. నార్మల్గా మనకి క్లయింట్ స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ రన్ అవుతుంది కదా. సో అలాగే బిజినెస్ రూల్ అనేది మనకి సర్వర్ సైడ్ రన్ అవుతుంది. అంటే క్లయింట్ స్క్రిప్ట్ మనకి ఫామ్ వ్యూలో ఉంటుంది, అలాగే బిజినెస్ రూల్ అనేది మనకి సర్వర్ సైడ్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బిజినెస్ రూల్స్ ఇస్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ విచ్ మీన్స్ దట్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఆన్ సర్వర్ ఆర్ డేటాబేస్. చెప్పాను కదా సర్వర్ సైడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని. అలాగే బిజినెస్ రూల్స్ ఆర్ ది సర్వర్, అంటే ఇది వచ్చేసి మనకి బిజినెస్ రూల్స్ అనేది సర్వర్ సైడ్ స్క్రిప్ట్ లాజిక్ దట్ రన్స్ వెన్ రికార్డ్ డిస్ప్లేడ్, ఇన్సర్టెడ్, అప్డేటెడ్ ఆర్ డిలీటెడ్. అంటే మనకి బిజినెస్ రూల్స్ అనేది సర్వర్ సైడ్ రికార్డ్స్ ఏంటంటే మనకి డిస్ప్లే చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, అప్లోడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా మనం బిజినెస్ రూల్ ఉపయోగిస్తాం. అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది బిజినెస్ రూల్ గురించి చెప్పుకోవాలంటే మనకి క్లయింట్ కి సర్వర్ కి ఉన్న డిఫరెన్స్ అనేది మనకి తెలియకపోతే బిజినెస్ రూల్ చేయడం చాలా కష్టం అవుతుంది మనకి సర్వీస్ నౌ డెవలప్మెంట్ లో. మనకి ఫస్ట్ గా క్లయింట్ అంటే బ్రౌజర్. ఇప్పుడు కస్టమర్ ఒక ఫామ్ ని బ్రౌజర్ నుంచి సబ్మిట్ చేస్తాడో దాని క్లయింట్ అంటాం మనం. ఇప్పుడు ఏ బ్రౌజర్ నుంచి అయితే మనం చేస్తాడో దాని క్లయింట్ అంటాం అనమాట. అలాగే సర్వర్ అంటే డేటాబేస్. ఇక్కడ మనం బిజినెస్ రూల్స్ అనేది సర్వర్ సైడ్ రన్ అవుతుంది, అంటే ఒక యాక్టివిటీని డైరెక్ట్ గా సర్వర్ లో ఆపరేట్ చేస్తున్నాం అనమాట మనం. సో మెయిన్ గా వచ్చేసి మనకి బిజినెస్ రూల్స్ ద్వారా ఏం చేయొచ్చు అంటే క్రెడ్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఓకే, అంటే మనకేంటిది సిఆర్యుడి ఆపరేషన్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది కదా, అలాగనమాట. ఇప్పుడు మనకేంటంటే ఒక స్పెసిఫిక్ సర్వీస్ నోట్ టేబుల్లో సిఆర్ఓడి అంటే క్రెడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ కండిషన్ మీట్ అవ్వాలన్నమాట. మన సర్వీస్ నోట్లో బిజినెస్ టూల్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా మనకి బిజినెస్ టూల్స్ అనేది బేసికల్గా మనకి ఇప్పుడు వాట్ ఆర్ యాక్షన్ పర్ఫార్మ్ విత్ బిజినెస్ టూల్స్, అంటే బిజినెస్ టూల్స్ నుంచి ఎలాంటి యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయగలం. ఇలా మనకి సెవరల్ ఉంటాయి. దాంట్లో కొన్ని టాపిక్స్ నేను మీకు తీసుకున్నాను చెప్పడానికి. ఇప్పుడు నార్మల్గా మనకి వచ్చేసి అప్డేట్ రికార్డ్ ఫీల్డ్స్ వెన్ డేటాబేస్ క్వైరీ రన్స్, తర్వాత మోడిఫై డేటా ఫార్మాట్స్, సెట్ ఫీల్డ్ వాల్యూస్ ఆన్ రిలేటెడ్ రికార్డ్స్ వెన్ రికార్డ్ ఇస్ సేవ్డ్, అండ్ మేనేజ్ ఫీల్డ్ లాగిన్ అటెంప్ట్స్, generating events, determine if a user has specific role, send emails to customer, generate and response to event, display information message when record is inserted. ఇట్లా మనకేంటంటే రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎన్నో రకాల టైప్స్ ని మనం దీంట్లో చేసుకోవచ్చు బిజినెస్ రూల్స్ వల్ల. సో అవన్నీ మీకు నేను ఈజీగా ఉండడానికి లైవ్ లో చూపిస్తాను. ఫస్ట్ మనం వచ్చేసి బిజినెస్ రూల్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం. బిజినెస్ రూల్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బిఫోర్ బిజినెస్ రూల్, అండ్ ఆఫ్టర్ బిజినెస్ రూల్, అసింక్ బిజినెస్ రూల్, అండ్ డిస్ప్లే బిజినెస్ రూల్. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఏ బిజినెస్ రూల్ రికార్డ్ క్రియేట్ చేసినా కూడా సర్వీస్ నౌ లో sys_script టేబుల్లోనే స్టోర్ అవుతాయి అనమాట. ఇక్కడ నేను రాయలేదు, ఇక్కడ వచ్చేసి మనకి sys_, ఓకే, మనకి బిజినెస్ రూల్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు సర్వీస్ నౌలో ఏ బిజినెస్ రూల్ రికార్డ్ క్రియేట్ చేసినా కూడా sys_script టేబుల్లోనే స్టోర్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు మనకి నార్మల్గా. సో అందుకని ఇది తెలిసి పెట్టుకోండి. ఇలా మనకి ఏంటంటే సర్వర్లో ఏమైనా ఆపరేషన్ చేస్తుంటామో
ఫ్రీక్వెంట్ గా అవన్నీ మనకి బిజినెస్ రూల్ ద్వారా ఆటోమేటిక్ గా పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బిజినెస్ రూల్. ఏ బిజినెస్ రూల్ ఎప్పుడు క్రియేట్ చేయాలి అని ఎక్కువగా అందరికి డౌట్ ఉంటుంది కదా. బేస్డ్ ఆన్ కండిషన్ మీట్ మనం ఏది ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బిఫోర్ బిజినెస్ రూల్ గురించి చెప్పుకుందాం. ఇది వచ్చేసి బిఫోర్ బిజినెస్ రూల్. బిఫోర్ బిజినెస్ రూల్ వర్క్స్ బిఫోర్ ఏ రికార్డ్ ఈస్ సేవ్ టు ద డేటాబేస్. ఓకే, అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనకి సింపుల్ వర్డ్స్ లో బిఫోర్ బిజినెస్ రూల్ ఎప్పుడు వాడతారంటే, బిఫోర్ బిజినెస్ రూల్ అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత బిఫోర్ సేవింగ్ ద డేటా, డేటా సేవ్ అయ్యే ముందు మనకి బిఫోర్ బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ కండిషన్ మీట్ అనమాట. అది కండిషన్ ట్రూ అయితే రన్ అవుతుంది. ఒకవేళ ఎవాల్యూషన్ ఫాల్స్ అయింది, కండిషన్ వచ్చేసి ఫాల్స్ అయింది అనుకో మనకి, అప్పుడు యాక్షన్ అబౌట్ అవుతుంది అనమాట, అంటే క్యాన్సిల్ అవుతుంది. సో మనకి సింపుల్ గా ఇక్కడ చూపించినట్లుగా ఏంటంటే, ఇప్పుడు ఇది సర్వీస్ నా ఫామ్ అనుకోండి. ఈ సర్వీస్ నా ఫామ్ లో నుంచి ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాని సేవ్ చేసాం అనుకోండి. ఇది వచ్చేసి సర్వీస్ నా ఫామ్, ఇది వచ్చేసి డేటా. అంటే సర్వీస్ నా ఫామ్ లో ఏదైనా ఒక డేటాని మనం స్టోర్ చేసినప్పుడు అది సేవ్ అవ్వడానికి ముందుగా బిజినెస్ రూల్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. అంటే బిఫోర్ సేవింగ్ ద డేటా, బిఫోర్ సేవింగ్ ద డేటా, డేటా సేవ్ అయ్యే ముందు మనకి బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇలాగా క్లియర్ గా మనకి కనిపిస్తుంది కదా. దాన్ని బిఫోర్ బిజినెస్ రూల్ అంటారు అనమాట మనకి. సో అలాగే మనకి సేమ్ ఆఫ్టర్ బిజినెస్ రూల్ కనుక మనం చూసుకుంటే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, మనకి బిఫోర్ బిజినెస్ రూల్ లో వచ్చేసి ఈ టాపిక్స్ గురించి మీకు నేను మళ్ళీ చెప్తాను, అంటే లైవ్ లోకి వెళ్ళిన తర్వాత చూపించి చెప్తాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మేము ఆఫ్టర్ బిజినెస్ రూల్ లోకి వెళ్దాం. ఓకే, ఆఫ్టర్ a record is saved to the database, business rule execute after form submission and after the record updated in the database. అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ముందుగా డేటా ఏదైతే టేబుల్లో స్టోర్ అవుతుందో తర్వాత ఆఫ్టర్ బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ కండిషన్ మీట్ పర్ఫామ్ యాక్షన్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సర్వీస్ ఫామ్ ఉంది, ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాని సేవ్ చేస్తాం కదా, అంటే ఇక్కడ డేటా సేవ్ అయింది, సేవ్ అయిన తర్వాత మనకి ఏంటి బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫామ్ వచ్చి ఈ ఫామ్ ఉంది, ఫామ్ మనం సబ్మిట్ చేసాం, సబ్మిట్ చేస్తే డేటా టేబుల్ స్టోర్ అయింది. ఇది వచ్చేసి డేటా టేబుల్ స్టోర్ అయిపోయింది. స్టోర్ అయిన తర్వాత బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫామ్, తర్వాత డేటా స్టోర్ అయింది, ఫామ్ సబ్మిట్ చేసాం కాబట్టి దాని తర్వాత మనకి బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మీకు లైవ్ లో చెప్తే మీకు క్లియర్ గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఏంటి, అసింక్ బిజినెస్ రూల్. ఓకే, అసింక్ బిజినెస్ రూల్ రన్ ఆఫ్టర్ రికార్డ్స్ ఆర్ ఇన్సర్టెడ్, మోడిఫైడ్, క్వైర్డ్ అండ్ అసింక్ అండ్ ఆఫ్టర్ వర్క్ సిమిలర్ టు ది ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అసింక్ రన్ అసింక్రనైజ్లీ యాజ్ షెడ్యూల్డ్ జాబ్స్. అంటే ఇప్పుడు ఓకే, మీకు ఈజీ టర్మ్స్ లో చెప్తాను. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు అసింక్ అనేది కూడా మనకి ఆఫ్టర్ బిజినెస్ రూల్ లాగే వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆఫ్టర్ బిజినెస్ రూల్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అయ్యాక మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేసామో అదే డిస్ప్లే అవుతుంది మనకి. కానీ అసింక్ బిజినెస్ రూల్ ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మాత్రమే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫామ్ సబ్మిట్ చేయడం కానీ ఏదైనా చేసామనుకో, మనం ఏదైనా కోడ్ రాసి ఫామ్ సబ్మిట్ చేసాం, సో అదేంటంటే బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకు ఒకసారి ఇప్పుడు వెన్ ఇన్సిడెంట్ స్టేట్ గెట్ చేంజ్ టు క్లోజ్డ్, అంటే ఒక ఇన్సిడెంట్ స్టేట్ అనేది క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యాక కస్టమర్ కి నోటిఫికేషన్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు సపోజ్ కస్టమర్ కి మనం ఇన్సిడెంట్ క్లోజ్ అయినప్పుడు కస్టమర్ కి నోటిఫికేషన్ వెళ్ళాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో అసింక్ బిజినెస్ రూల్ ద్వారా రన్ అవుతుంది అనమాట. సో ది అఫెక్టెడ్ కస్టమర్ కి నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, అంటే అంత బ్యాక్గ్రౌండ్ లోనే జరుగుతుంది. కస్టమర్ కి నోటిఫికేషన్ కూడా వెళ్తుంది, కానీ మన డెవలపర్స్ మాత్రం ఏం కనిపించదు. అక్కడ మనమైతే రాసాం అసింక్ బిజినెస్ రూల్, అది పర్ఫామ్ చేసింది, మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ లో చేసింది అనమాట. బ్యాక్గ్రౌండ్ లో చేసింది, కస్టమర్ కి నోటిఫికేషన్ వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఉందిగా మన సర్వీస్ ఫామ్, మనం సబ్మిట్ చేసాము, డేటాబేస్ లో స్టోర్ అయింది. తర్వాత మనకు వచ్చేసి అసింక్ బిజినెస్ రూల్ కూడా రన్ అయింది అనమాట. ఆ తర్వాత సేమ్ అంటే ఆఫ్టర్ బిజినెస్, ఇక్కడ మనకి ఆఫ్టర్ బిజినెస్ రూల్ ఎలాగైతే రన్ ఉందో, అంటే ఆఫ్టర్ డేటాలో స్టోర్ అయిన తర్వాత మనకి బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అయింది కదా, సేమ్ ఇది కూడా అలాగే అవుతుంది. డిఫరెన్స్ ఏంటంటే మనకి ఆఫ్టర్ బిజినెస్ రూల్ అయితే మనకి మనం చేసే మన ఏ యాక్షన్ అయితే పర్ఫామ్ చేస్తామో అది డిస్ప్లే అవుతుంది.
కానీ ఇక్కడ ఏంటంటే కస్టమర్కి నోటిఫికేషన్ అసింక్ బిజినెస్ రూల్లో కస్టమర్కి నోటిఫికేషన్ వస్తుంది కానీ డెవలపర్కి అయితే ఏమి కనిపిస్తుంది అనమాట. అది అసింక్ బిజినెస్ రూల్. అండ్ అసింక్ బిజినెస్ రూల్కి తర్వాత మనకి ఆఫ్టర్ బిజినెస్ రూల్కి డిఫరెన్స్ కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు అనమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసింక్ బిజినెస్ రూల్ అండ్ ఆఫ్టర్ బిజినెస్ రూల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రెండు చేసే యాక్షన్స్ ఏమైనప్పుడు మనం ఎందుకు రాయాలి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి వేస్తారనమాట. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి డిస్ప్లే బిజినెస్ రూల్ అనమాట. మనకి ఇప్పుడు డిస్ప్లే బిజినెస్ రూల్స్ రన్ ఆఫ్టర్ ది డేటా ఈజ్ రీడ్ ఫ్రమ్ ది డేటాబేసెస్ అండ్ బిఫోర్ ద ఫార్మ్ ఈజ్ presented back to the user. And display business rule execute when a user requested a record rule. అంటే ఇప్పుడు ఓకే, ఇది కూడా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే మనకి ఇప్పుడు డిస్ప్లే బిజినెస్ రూల్ మెయిన్ గా సర్వర్ లో ఉన్నటువంటి డేటాని మనకి ఫామ్ లో లేకపోతే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫ్లెక్ట్ చేసుకొని మనకు ముందుగా సర్వర్ సైడ్ లో ఉన్నటువంటి డేటాని G_స్క్రాచ్ ప్యాడ్ అంటే మనకి G_స్క్రాచ్ ప్యాడ్ అనే వేరియబుల్ లోకి సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉంది కదా మనకి G_స్క్రాచ్ ప్యాడ్ అనే వేరియబుల్ లోకి సెట్ చేసుకోవాలి. అండ్ మనకి డిస్ప్లే బిజినెస్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే G_స్క్రాచ్ ప్యాడ్. ఇది ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు అనమాట. అండ్ మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ డేటా స్టోర్ అయింది కదా, బిజినెస్ అప్లికేబుల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్ మీద కనిపిస్తుంది అనమాట. మనకి ఇది మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. అంటే ఫస్ట్ వన్స్ డేటా స్టోర్ అవ్వాలి, తర్వాత బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత అది మనకి ఫామ్ లో కనిపించాలన్నమాట. అంటే డేటా స్టోర్ అయిన తర్వాత మనకి ఇదంతా జరుగుతుంది. సో మనకి వచ్చేసి ఇప్పుడు ఈ G_స్క్రాచ్ ప్యాడ్ కి మీకు సింటాక్స్ చెప్తాను. మనకి ఇక్కడ ఏంటంటే G_స్క్రాచ్ ప్యాడ్ డాట్ స్క్రాచ్ ప్యాడ్ నేమ్ ఈక్వల్ కరెంట్ డాట్ ఫీల్డ్ నేమ్. ఈ కరెంట్ రికార్డ్ యొక్క ఫీల్డ్ వాల్యూని సెట్ చేసుకొని మనం వేరియబుల్ ని సెట్ చేసుకుంటుంది. ఆ వేరియబుల్ ని మనం క్లయింట్ సైడ్ కాల్ చేసుకుంటాం అనమాట. అది మనకు ప్రాసెస్. సో మనకి ఇప్పుడు ఉన్న 4 టైప్స్ బిఫోర్, ఆఫ్టర్ అండ్ అసింక్, డిస్ప్లే, ఈ 4 గురించి అయితే మీకు ఒక అవగాహన వచ్చింది కదా. సో వీటిని మనం అంటే మనకి జస్ట్ బేసిక్ అర్థం అవ్వాలి. ఇప్పుడు డిస్ప్లే అనుకో, ఫస్ట్ మనకి డేటా స్టోర్ అయ్యి తర్వాత బిజినెస్ రూల్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత మనకి ఫామ్ లో కనిపిస్తుంది. అదే అసింక్ అయితే సేమ్ ఇది ఆఫ్టర్ లాగే, ఫస్ట్ ఫామ్ డేటాబేస్ లో సేవ్ అయ్యి తర్వాత మనకి బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ ఆఫ్టర్ బిజినెస్ రూల్ అయితే తర్వాత మనకి బిఫోర్ బిజినెస్ రూల్ అయితే ఫస్ట్ మనకి బిజినెస్ రూల్స్ ఫామ్ లో బిజినెస్ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ తర్వాత డేటాలో స్టోర్ అవ్వాలన్నమాట. అంటే బిఫోర్ సేవింగ్ ద డేటా మనకి చూపించాలన్నమాట. ఇవి మీకు లైవ్ లో చూపిస్తాను. ఫస్ట్ మనం బిజినెస్ రూల్ గురించి తీసుకుందాం, అప్పుడు మీకు ఈజీగా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనం అయితే ఇంట్లోకి వెళ్ళాం. బిజినెస్ రూల్ రాద్దాం. ఓకే, ఎప్పుడు కూడా మీరు వచ్చేసి ఇక్కడ మెట్రిక్స్ కింద బిజినెస్ రూల్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళొద్దు. ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేయాలన్నా రియల్ టైం అయినా మీరు సిస్టమ్ డెఫినేషన్ కింద ఉన్న బిజినెస్ రూల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం బిజినెస్ రూల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఒకటి న్యూ బిజినెస్ రూల్ క్రియేట్ చేద్దాం. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఇది బిఫోర్ బిజినెస్ రూల్ కదా, సో బిఫోర్ బిజినెస్ రూల్ మీద రాద్దాం మనం. బిఫోర్ బిజినెస్ రూల్ అని రాశాను. అండ్ ఇది మనకు వచ్చేసి ఇన్సిడెంట్ వెన్ తీసుకుందాం అనమాట. ఓకే, ఇది కొంచెం స్లోగా ఉన్నట్లుంది. మనం అయితే ఇక్కడ ఇన్సిడెంట్ తీసుకున్నాం. ఇన్సిడెంట్ తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం ప్రతి బిజినెస్ రూల్ రాయాల్సిన ప్రతిసారి అడ్వాన్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ క్లిక్ చేయలేదు అనుకోండి,
ఇక్కడ చూసారా మనకి ఇక్కడ వెన్ టు రన్ యాక్షన్స్ ఇవి మాత్రం ఉంటాయి. అడ్వాన్స్ ఆప్షన్ అంటే స్క్రిప్ట్ రాయాలి అంటే మనం ఏదైనా ఒక కోడ్ రాయాలి అంటే రాయలేం. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకి వస్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం రాస్తున్నాం, బిఫోర్ బిజినెస్ రూల్ కదా, సో అది బిఫోర్లోనే ఉంది. తర్వాత ఆర్డర్ వచ్చేసి మనం 100 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, క్వైరీ వీటి గురించి ఆల్రెడీ ఇందాక మనం చూసుకున్నాం కదా. ఓకే, ఇన్సర్ట్ అంటే ఏంటిది, when the user create a new record and the system insert into the database అంటే మనం ఏదైనా న్యూ రికార్డ్ క్రియేట్ చేయాలంటే సిస్టంలో డేటాబేస్ని ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. అప్డేట్ వచ్చేసి when the user modify any existing records అంటే అప్డేట్ అంటే ఏంటి, ఏదైనా మనం రికార్డ్స్ని మాడిఫై చేస్తాం కదా, అంటే ఏదైనా కొత్తగా యాడ్ చేయటం కానీ ఇలా చేస్తుంటాం కదా, ఫీల్డ్ మార్చడం కానీ చేంజ్ చేయటం కానీ, దాన్ని అప్డేట్ కిందకు వస్తుంది అనమాట. మనకి డిలీట్ అంటే ఏదైనా మనం ఫామ్ని కానీ దేనైనా డిలీట్ చేసాం అనుకోండి ఒక రికార్డ్ని, దాన్ని డిలీట్ ఆప్షన్ అంటారు అనమాట. అలాంటప్పుడు సేమ్ క్వైరీ కూడా బిఫోర్ క్వైరీ ఫర్ ఎ రికార్డ్ ఆర్ లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ ఇట్స్ సెండ్ టు ది డేటాబేస్ టిపికల్లీ యూ షుడ్ యూస్ ద క్వైరీ బిఫోర్ బిజినెస్ రూల్. సో ఇవి వచ్చేసి మనం ఇలా 1 by 1 మనకి ఏదైతే అవసరం అనుకుంటామో అవి మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకి దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ బిఫోర్ రాస్తున్నాం కదా, బిఫోర్ బిజినెస్ రూల్ అంటే మనం డిలీట్ తీసుకుందాం, అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. అంటే బిఫోర్ డిలీటింగ్ ది రికార్డ్ యాక్షన్ అనేది మనకి ఇక్కడ పర్ఫామ్ అవ్వాలి. బిఫోర్ డిలీటింగ్, ఇక్కడ బిఫోర్ తీసుకున్నాం, డిలీటింగ్ తీసుకున్నాం. బిఫోర్ డిలీటింగ్ ది ఫామ్ ఆర్ రికార్డ్ యాక్షన్ అనేది మనకు పర్ఫామ్ అవ్వాలి. ఇక్కడ యాక్షన్లో ఏం పర్ఫామ్ అవ్వాలి, మనకి ఇక్కడ ఫీల్డ్ వాల్యూస్ అవసరం లేదు, మెసేజ్ మాత్రం తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏ మెసేజ్ తీసుకుందాం, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డిలీట్ దిస్ రికార్డ్ అది పెట్టుకుందాం. ఓకే, ఇది మెన్షన్ చేసాం కదా, ఇక్కడ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డిలీట్ దిస్ రికార్డ్ అని పెట్టాం. అండ్ తర్వాత వచ్చేసి మనకి మెసేజ్ అయితే మనం టైప్ చేసాం, కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఒక్కటే మనకు వస్తే చూపిస్తే కాదు కదా, అబౌట్ యాక్షన్ అవ్వాలి. అంటే యూజర్ చేసిన యాక్షన్ని రివర్స్ చేయాలన్నమాట, అంటే డిలీట్ చేయొద్దు అని. ఇక్కడ మనకి అబౌట్ యాక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఫామ్ డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫామ్ డిలీట్ అవ్వకూడదు. ఇక్కడ మనం ఇది ఒక వార్నింగ్ మెసేజ్ లాగా పెడతాం అనమాట, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డిలీట్ దిస్ అంటే ఆ మెసేజ్ వస్తుంది, కానీ మళ్ళీ మనకి బ్యాక్ రావాలి కదా, అంటే అబౌట్ అవ్వాలి. అందుకని అబౌట్ యాక్షన్ తీసుకున్నాం అనమాట, తీసుకొని సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేస్తే మనకి సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి సేమ్ ఒక ఇన్సిడెంట్లోకి వెళ్దాం. ఇన్సిడెంట్లోకి వెళ్ళాం. ఇప్పుడు సపోజ్ ఇది అవుతుంది 10010 ఇన్సిడెంట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. 10010 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంట్ అయితే ఓపెన్ అయింది కదా, సో దీన్ని ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకున్నాను. డిలీట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక SLA రన్నింగ్లో ఉంది కాబట్టి అందుకని వార్నింగ్ వస్తుంది, అయినా పర్లేదు డిలీట్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ చూసారా, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డిలీట్ దిస్ రికార్డ్ అండ్ మనం ఏంటి ఇక్కడ అబౌట్ యాక్షన్ చేసాం కదా, అందువల్ల మనకి ఆ రికార్డు కూడా డిలీట్ అవ్వదు అనమాట. ఇది రియల్ టైం ఎలా మనకు వస్తుందంటే, ఎవరైనా బై మిస్టేక్ తెలియక ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ డిలీట్ చేయాలనుకుంటే ఆ డిలీట్ అవ్వవు అనమాట. దానికి వచ్చేసి మనం ఈ బిజినెస్ రూల్ అనేది రాస్తాం. దానివల్ల మనం మన కంపెనీలో ఉన్న డేటాని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట, రికార్డ్స్ని. అండ్ ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఫ్రెషర్స్ ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళకి ఏంటంటే ఫీల్డ్స్ డిలీట్ చేయడం ఇలా అర్థం కాక డైరెక్ట్ రికార్డ్ డిలీట్ చేస్తుంటారు అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి డిలీట్ అవ్వకుండా ఈ బిజినెస్ రూల్ అడ్డుపడుతుంది అనమాట. ఓకే, ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు బిఫోర్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ తీసుకోవాలి కదా. ఆఫ్టర్ మెయిన్ కూడా మనకు ఒకటి సింపుల్గా ఇలాగే రాద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి డిలీట్ మెయిన్ రాసాం కదా, సో ఇప్పుడు
ఆఫ్టర్లోకి వెళ్దాం, మళ్ళీ ఒకటి తీసుకుందాం. ఆఫ్టర్ బిజినెస్ రూల్. ఓకే, ఆఫ్టర్ బిజినెస్ రూల్ క్లిక్ చేసాం కదా, టేబుల్ వచ్చేసి ఇక్కడ మనం ఇన్స్టెంట్ తీసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ టేబుల్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఏంటంటే మనకి సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ రికార్డు కూడా పెట్టున్నాం కదా లైవ్ సెషన్. సో రికార్డ్ ఆన్లో ఉన్నప్పుడు ఈ టేబుల్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో కొంచెం స్లో అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఇన్స్టెంట్ తీసుకున్నాం. అందువల్ల ఓన్లీ ఇక్కడ ఇన్స్టెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. ఓకే, ఇన్స్టెంట్ టేబుల్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ అడ్వాన్స్ ఇందా చెప్పాను కదా, అలాగే మనం అడ్వాన్స్ తీసుకుంటాం. తర్వాత వెన్ టు రన్, ఆల్రెడీ ఇందాక మనం బిఫోర్ తీసుకున్నాం, ఇప్పుడు ఆఫ్టర్ కదా. సో ఆఫ్టర్ క్లిక్ చేస్తాం. ఆఫ్టర్ క్లిక్ చేసి ఆర్డర్ అనేది 100లో ఉంచుతాం. సో మనకి ఇక్కడ కూడా ఏంటంటే మనం డిలీట్ ఆప్షన్ చూసుకున్నాం ఆఫ్టర్. సో దీనికైతే మనకి కండిషన్స్ ఏం అవసరం లేదు, సింపుల్గా చెప్తాను మీకు. సో యాక్షన్స్లోకి వెళ్దాం. యాక్షన్స్లోకి వెళ్ళి యాక్షన్ కూడా ఇక్కడ మనకి మెసేజ్ వచ్చేది మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం ఏంటి బిఫోర్ బిజినెస్ రూల్, అదేంటి ఒక రికార్డు డిలీట్ చేయాలంటే డిలీట్ చేయనీయకుండా ఆపడానికి బిఫోర్ బిజినెస్ రూల్. ఇది ఆఫ్టర్ బిజినెస్ రూల్. ఇఫ్ ఇన్ కేస్ మనమే ఏదైనా డిలీట్ చేయాలి అనుకున్నామంటే డిలీట్ అయిన తర్వాత మనకి డిలీట్ అయిందా లేదా అంటే నాట్ ఓన్లీ డిలీట్, ఇంకేదైనా అప్డేట్ చేసినా కూడా అప్డేట్ అయిందా లేదా, డిలీట్ అయిందా లేదా అనే మనకి ఒక మెసేజ్ లాగా పాపప్ లాగా రావడానికి మనం చూసుకుంటాం. ఇప్పుడు డిలీట్ సెలెక్ట్ చేసుకుంటాం, అలాగే మనం అప్డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రతి దాంట్లో రాయొచ్చు అనమాట మనం. ఇప్పుడు చూపిస్తాను మీకు. సారీ, డిలీటెడ్ కదా. సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఓకే, ది రికార్డ్ వాస్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. అంటే ఇక్కడ మనకి ఏంది అబౌట్ యాక్షన్ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనకి డిలీట్ అవ్వాలి అది. కాబట్టి మనం ఈ బిజినెస్ కూడా ఇలా రాసుకుంటాం అనమాట. ఇక్కడ మనం సేవ్ అయినా చేసుకోవచ్చు, సబ్మిట్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. సో మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాం, రియల్ టైంలో చెక్ చేద్దాం సరే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది రాసున్నాం కదా, అందువల్ల మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇదే ఫైల్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి మనం ఇక్కడ డిలీట్ చేస్తాం దాన్ని. వార్నింగ్ డిలీట్. ఇక్కడ ఏమైనా వచ్చింది, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు డిలీట్ దిస్ రికార్డ్ అని వచ్చింది కదా. అంటే ఆల్రెడీ మనం ఇందాక రాసున్నాం కదా, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. అంటే దాన్ని ఫాల్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బిజినెస్ ఆల్రెడీ మనం బిఫోర్ మేము రాసున్నాం కదా, దాంట్లో కాదు. ఓకే, ఇక్కడ మనకి బిఫోర్ బిజినెస్ ఉంది కదా, ఇది ఫాల్స్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం డిలీట్ దీని ఎఫెక్ట్ వచ్చేసి మనం ప్రజెంట్ చేయబోయే దాని మీద పడుతుంది అనమాట. అందుకని దీన్ని ఫాల్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు ఇన్స్టెంట్లోకి వెళ్దాం.
ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే 10010 దీన్ని క్లిక్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఫామ్ని నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఆప్షన్ క్లిక్ చేశాను. చూసారా, ద రికార్డ్ వాజ్ సక్సెస్ఫుల్లీ డిలీటెడ్. ఇక్కడ వచ్చేసి మనకి ఆ రికార్డ్ అనేది కనిపించట్లేదు, అంటే రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా డిలీట్ అయింది. ఓకే, మనకి ఇలాగా ఆఫ్టర్ బిజినెస్ రూల్ రన్ అవుతుంది అనమాట. సో అలాగే అసింక్ బిజినెస్ రూల్ కూడా సేమ్ ఇలాగే అవుతుంది. కాకపోతే మనకి ఇప్పుడు దానికి వచ్చేసి మనం ఏదైనా స్క్రిప్ట్ ద్వారా రాసినా కూడా ఆ స్క్రిప్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది. కస్టమర్కి వచ్చేసి నోటిఫికేషన్ వెళ్తుంది, కాకపోతే మనకేంటో ఏమి కనిపించదు. వీటికి ఏంటి, మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనం చేసిన పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ ఇప్పుడు మనకి మనం ఏమేమి మెసేజ్ అయితే రావాలనుకున్నా ఇక్కడ మనకి మెసేజ్ వచ్చేసింది. కానీ అసింక్ బిజినెస్ రూల్లో మాత్రం ఇలా రాదనమాట మనకి. కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ రన్ అవుతుంది, కస్టమర్కి వచ్చేసి మనం ఏవైతే నోటిఫికేషన్ ఇవ్వాలనుకున్నామో కస్టమర్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఇంకో బిజినెస్ రూల్ రాద్దాం. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే బిజినెస్ రూల్ రాద్దాం. ఓకే, మనకి టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది టేబుల్ తీసుకోవడానికి. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే రికార్డ్ ఉన్నప్పుడు ఇక్కడ టేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి రావట్లేదు. మళ్ళీ రికార్డ్ ఆపేసామంటే నీట్గానే సెలెక్ట్ అవుతుంది. ఒకసారి రికార్డ్ ఆపి మీకు చూడండి. ఓకే, ఇక్కడ చూసారు కదా ఓపెన్ అయింది. ఇన్స్టెంట్ తీసుకున్నాం. సేమ్ దాట్లాగే అడ్వాన్స్డ్ ఆప్షన్ క్లిక్ చేసాం. తర్వాత మనకి ఏంటి వెంటూ రన్లో ఏంటి డిస్ప్లే కాబట్టి డిస్ప్లే తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కండిషన్ అంటే యాజ్ ఆఫ్ నో కండిషన్ మనకి ఏం అవసరం లేదు. ఓకే, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిందంటే ఇప్పుడు బిఫోర్ ఉన్నప్పుడు ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఇవన్నీ చూపిస్తున్నాయి కదా, అదే మనం డిస్ప్లే క్లిక్ చేసామంటే ఇవన్నీ హైడ్ అవుతున్నాయి. చూసారా, అంటే మనకు వాటితో అవసరం లేదు. మనం చేయాల్సిన ఇప్పుడు ఏవైతే మనం చేస్తున్నామో దీనికి ఈ ఫీల్డ్స్తో అవసరం లేదు, అవి లేకుండానే మనం యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు అని ఉంది కదా. సో ఇప్పుడు మనం యాక్షన్స్లోకి వెళ్దాం. మనకి ఇప్పుడు సేమ్ ఏదో ఒక మెసేజ్ చేద్దాం. సో ముందుగా వచ్చేసి ఈ మెసేజ్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకి ఫీల్డ్ వాల్యూస్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఇచ్చాము అంటే ఇప్పుడు వెంటూ రన్లో వచ్చేసి ఇది కండిషన్. మనం ఏదైనా ఫిల్టర్లో కండిషన్ రాయొచ్చు. ఇక్కడ యాక్షన్స్లో అయితేనేమో మనకి సెట్ ఫీల్డ్ వాల్యూ. ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మన ఫీల్డ్స్ కదా, వీటిలో ఇక్కడ ఇప్పుడు సర్వీస్ తీసుకొని ఇక్కడ ఏదైనా వాల్యూ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా, షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకొని ఇక్కడ ఏదైనా మనం వాల్యూ ఇచ్చామంటే అదే వాల్యూ వస్తుంది అనమాట మనకి. చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నేను షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకుంటాను. షార్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నా. షార్ట్ డిస్క్రిప్షన్ టు ఇక్కడ మెసేజ్ ఏం పెడదాం, సింపుల్గా దిస్ ఇస్ డిస్ప్లే బిజినెస్ రూల్. దిస్ ఇస్ డిస్ప్లే బిజినెస్ రూల్ అని పెడుతున్నాను. సో దీన్ని ఎంత కాపీ చేసుకొని మనకి మెసేజ్ కూడా అదే రావాలని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి యాక్షన్స్ అయితే ఏం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ సేవ్ చేసేస్తున్నాను. ఓకే, సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇన్సిడెంట్లోకి వెళ్దాం. ఓకే, ఆల్ తీసుకుంటున్నాను.
క్రియేట్ న్యూ అంటే ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాం, ఆటోమేటిక్గా మనం తీసుకున్నాయని దీంట్లో పర్ఫామ్ అవుతాయి అనమాట. చూసారా, దిస్ ఈస్ డిస్ప్లే బిజినెస్ రూల్. షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చేసి దిస్ ఈస్ డిస్ప్లే బిజినెస్ రూల్. అంటే మనం పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం యాక్షన్స్, ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ వాల్యూ షార్ట్ డిస్క్రిప్షన్లో దిస్ ఈస్ డిస్ప్లే బిజినెస్ రూల్ అని రావాలని మెన్షన్ చేసాం. అలాగే దిస్ ఈస్ డిస్ప్లే బిజినెస్ రూల్ అని వచ్చింది. ఇంకోటి ఏంటి, మనకి ఇక్కడ మెసేజ్ పెట్టాం, ఏదైతే మనకు మెసేజ్ రావాలి అనుకున్నామో ఆ మెసేజ్ వచ్చింది. అలాగే మనం రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలి అనుకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళేసి మనం ఇప్పుడు యాక్టివ్ ఉంది, ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసి కేటగిరీ ఎంక్వైరీ హెల్ప్ అని ఉంది కదా, అది కాకుండా సాఫ్ట్వేర్ రావాలనుకుంటాను. కేటగిరీ అది కేటగిరీ సాఫ్ట్వేర్ రావాలనుకుంటున్నాను. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను కదా, ఇక్కడ వచ్చి ఫామ్ రీలోడ్ చేద్దాం. చూసారా, కేటగిరీ ఏమొచ్చింది, సాఫ్ట్వేర్ అని వచ్చింది. సో ఇలాగా మనం అన్ని ఫీల్డ్స్లో మనం సెట్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది. మనకి ఇన్ కేస్ ఏదైనా ఇక్కడ కండిషన్ రాయాలంటే కండిషన్ రాయొచ్చు, యాక్షన్ రాయాలంటే యాక్షన్ రాయొచ్చు. లేదు ఇంకా మనం అడ్వాన్స్ రాయాలంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ అడ్వాన్స్ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ రాయడానికి వస్తుంది. మనకి ఇప్పుడు క్లయింట్ స్క్రిప్ట్ లో మనం స్క్రిప్ట్ రాసాం కదా, అలాగే మనం ఏదైనా స్క్రిప్ట్ రాసి త్రూ స్క్రిప్ట్ ద్వారా రన్ అయ్యేటట్లు మనం చేసుకోవచ్చు. ఇలా ఉంది, ఇలా ఉంది. కాకపోతే మీకు ఏంటంటే ఫస్ట్ బిజినెస్ రూల్ అంటే ఏంటిది, బిఫోర్ ఆఫ్టర్ అసింక్ డిస్ప్లే ఇవి ఎలా రాయాలి మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు ఏంటంటే వితౌట్ కోడ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకేంటి, ఇక్కడ కండిషన్ ద్వారా అయినా రన్ అయ్యేటట్టు చేసుకోవచ్చు, లేదు కోడ్ రూపంలో అయినా మనం రన్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు వచ్చేసి వితౌట్ కోడింగ్ ఇట్లా ఇప్పుడు నేను ఎలా చెప్పానో అలా ప్రాక్టీస్ చేయండి. సో మీకంటే ఒక అవగాహన వస్తుంది బిజినెస్ రూల్ ఎలా రాయాలి ఏంటి అని. నెక్స్ట్ మీరేంటి స్టెప్ బై స్టెప్ విత్ కోడ్ ద్వారా రాయండి. ఇప్పుడు ఏంటి మనం యాక్షన్స్ ఇవన్నీ ఇచ్చాం కదా మాన్యువల్గా, అలా కాకుండా మనం ఇక్కడ స్క్రిప్ట్ ద్వారా కూడా రాయొచ్చు అనమాట. స్క్రిప్ట్ ద్వారా రాసి మనం చేయొచ్చు, అలా అయినా కూడా మనకి ఇన్సిడెంట్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇన్సిడెంటే కాకుండా ఇక్కడ ఏంటి, నేను ఓన్లీ టేబుల్ ప్రతి ఇన్సిడెంట్ తీసుకున్నాను. మనం ఇన్సిడెంట్ కాకుండా ప్రాబ్లం అయినా తీసుకోవచ్చు, లేకుంటే చేంజ్ అయినా తీసుకోవచ్చు, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఇంకా ఇన్సిడెంట్ టేబుల్ తీసుకున్నాం. ఇన్సిడెంట్ టేబుల్ ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూ మారినప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లం ఒక రికార్డ్ అనేది క్రియేట్ అవ్వాలి ప్రాబ్లంలో అనుకుంటే అలా కూడా క్రియేట్ అవుతుంది. అలా మనం మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీకు అనిపిస్తుందో అదంతా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్లో ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి రాసుకుంటే వెళ్ళండి. అప్పుడు మీకు ఏంటి, మొత్తం మీద ఒక కమాండింగ్ వస్తుంది, మొత్తం మీద అవగాహన వస్తుంది. సో రియల్ టైంలో మీకు ఎలా ఇచ్చినా మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఫస్ట్ బేసిక్ అర్థమైతేనే మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఎనీవే మనకైతే ఇప్పుడు ఈ టైప్స్ లో బిఫోర్ ఆఫ్టర్ అసింక్ డిస్ప్లే ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో మీరు వచ్చేసి ఇప్పుడు వీటి ప్రకారం ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఈజీగా సింపుల్గా మీకు బిజినెస్ రూల్ అంటే ఇలా ఉంటుందండి. ఓకే, ఎనీవే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.